సెప్టెంబర్ 5 నుంచి దిలీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ఈ ట్రోఫీకి సంబంధించిన 4 జట్లను బీసీసీఐ ప్రకటించింది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు. శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు 4 జట్లకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఆడతారని ప్రచారం జరగగా వారికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడకపోవడానికి గల కారణాన్ని జైస్వాల్ వెల్లడించాడు. అప్కమింగ్ సిరీస్లను దృష్టిలో పెట్టుకొని కోహ్లీ, రోహిత్లతో పాటు మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను దిలీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించలేం. వారికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో ఏ అంతర్జాతీయ క్రికెటర్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడడు. మేము ఆటగాళ్లను గౌరవంగా చూడాలి అని జైస్వాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.